రేవంత్ రెడ్డి అంటే నాకు ఒక మంచి అభిప్రాయం ఉండేది సార్. యాజ్ ఏ కామన్ మ్యాన్ నేను కాంగ్రెస్ కి ఇది చేసినాము, మాకు తలసాని అయినా కూడా లేదా చేంజ్ కోసం మేము కొంచెము కాంగ్రెస్ కి ఫేవర్ చేసారు. కానీ ఆయన చేతులతో ఆయన ఖరాబ్ చేస్తారు. ఆయనకి ఎవరు గైడెన్స్ ఇస్తుండ్రో మొత్తం టోటలీ రాంగ్ గైడెన్స్. ఈస్ ఎఫెక్టింగ్ ద కామన్ మ్యాన్, టోటలీ ఎఫెక్టింగ్ ద కామన్ మ్యాన్. ఈ ఖమ్మం ఇష్యూతోనైతే కాంగ్రెస్ కి 101% మైనస్ సార్. అదొకటి. హైదరాబాద్ తో కూడా ఆయన చాలా బ్లేమ్ అయిపోయింది. ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ స్టాచ్యూని కడతా అంటున్నాడు. వేస్ట్ సార్, ఎవరికి అవసరం ఉపయోగం పడుతుంది సార్. ఇప్పుడు అన్ని ఎస్సీ వాడాలల్లా అన్ని పాత ఒక ఏరియాలల్లా ఉన్న స్టాచ్యూలకు కలర్ వేసి పూలదండ నెలకు ఒకసారి ఏమని చెప్పండి సార్. లేదు ఎందుకు సార్ అవసరం? ఆడ ఉన్న 450 కుటుంబాలని సడన్ గా వెళ్ళిపోమన్నట్టు ఆ బిల్డింగ్ ని కూలగొడితే తప్ప అక్కడ చేయలేమన్నట్టుగా అది చాలా అసలు రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకుని చాలా తప్పు సార్. ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తలేదు సార్. ఏ గవర్నమెంట్, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళని ఆదుకుంటే లేదా వాళ్ళు డెఫినెట్లీ దే విల్ రూల్ ద తెలంగాణ గవర్నమెంట్ ఇన్ కమింగ్ ఎలక్షన్స్. నేనైతే అంటున్నా సార్.